ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. తిరుగుతున్నట్ల మన్నువాడా ఏడ తిరిగి పాడు చేస్తాడు. వారు వారి వారు శంకరి అరే చల్లగున్నది. తిరిగి తిరిగి కాళ్ళని నొత్తానాయి. ఆ వాడకపోతే ఈ వాడకపోతే ఏడ లేకపోయి బాడకావి ఎటువైనట్టు తిన్నాడు అవుతల పడ్డాడు. ఆవా వారు వారి వారు శంకరి వారు బాడకావు ఏడున్నావురా? అవి ఎల్లన్న గీనే ఉన్నాడు కదా. వా ఎల్లన్న మా శంకర్ గారు కనబడ్డా? ఆగా ఏంటి సప్పుడు చేస్తలేడు? ఎల్లన్నకు షోనిన పడతలేవా ఏంటి? ఎటువేంటి పోరాడు? వారు వారి శంకర్గా బాబా ఎందుకు కొడుతున్నావు అంతగానో? నేను ఈయన ఉన్నా కాదే ఇదా బాబా నాకు నచ్చింది. నన్ను ఎందుకు కొడతానవే? నిన్న లచ్చకోల మదగాడు నువ్వు రాత్రి ఎటువేంద్రా? రాత్రి మేము ఎటుపోలే నేను ఎటువేనే ఎటువేండ్రు? అది అది నీకు చెప్పేది కాదు, అది మొగోళ్ళ ముచ్చట. ఓ మొగోడు తట్టువర్ల మొగోడు పనిచేయ శాత కాదు కానీ నువ్వు మొగోడు వారా? మరి అవ్వకు సాతనైతే లేదు, దానికి మోకాళ్ళ నొప్పులు, దానికి ఏ పని సాత కాదని రూపాయి పని చేసినావురా. ఇంకా మొగోడు అని మాట్లాడతాను. నిన్న రాత్రి ఎటువేను చెప్పు. దావత్కి పోయినా. దావత్కి పోయినావా? ఇక నువ్వు చెయ్యబట్టి నేను ఉండన్నా పోవన్నా చెప్పురా. ఏమైందా ఇప్పుడు? నిన్న తాగిన కాడ మధుగాడు ఆన్నే కక్కుకొని ఆన్నే ఎరిగిందట. ఇంటి మోకాన పోలేదట. పొద్దుగాల లచ్చక్కచ్చి ఇంటి మీద ఖర్చులు వండి పెడతాంది. ఇక నువ్వు చేయబట్టి ఊళ్ళు ఉంది నా పోదునా చెప్పురా. మాట్లాడవేంద్రా పడుకో ఇచ్చా చెప్పురా నోరు తెరివిగా. ఇంకోసారి పోనీగా మళ్ళా చదువుతానవేమిరా? తాగినావా మళ్ళా? అందుకేనా ఈ షెట్ తొర్రల వన్నవా? మదిగాడాలు ఇంటికోకుంటే నేనేం చేయన్నా? నేను వచ్చినా కదా. లచ్చక్క లెక్క ఎంతమంది ఎన్ని తీర్లా మాట్లాడతారో నీకేమెరకరా? మొన్న పత్తేర పోయిన కాడ ఆడ 10 మంది మాట్లాడిరు. ఇంకా పొలం కాడికి పోతే ఆడ 10 మంది మాట్లాడిరు. పని చేసుకునేటోళ్ళని కూడా పని చేసుకొని ఇస్తలేవాట. ఊళ్ళున్న పోరగాళ్ళని నువ్వే చెడగొడతానమని ఇక పోచక్క ముఖం పట్టుకొని అన్నదిరా. వాళ్ళ పోరన్నట్టు నువ్వే చెడగొడతానం అన్నది. నీ కొడుకే చెడగొడతానని మాట్లాడింది. ఇక నువ్వు చేయబట్టి నేను ముందు రా సాత్తునురా. ఇక నేను బతక అంతే. నువ్వు లేకుండా నేనెట్లుంటున్నా? ఏం చేద్దామంటావు మరి? ఏదిరా ఏదైనా పని ఏం దిక్కుమాలిన ప్రశ్న? అద్దు అద్దు అని బాగానే తినుకుతాను. బాడుకావు నీ సోపతోళ్ళని చూడుపో. మంచిగా లగ్గాలు చేసుకొని అంగవాడు కట్టం చేసుకొని బతుకుతాను. మరి నువ్వేం చేస్తానవురా? తింటానో తిరుగుతానో ఊరు మీద. ఇక నేను పోతానురా. ఇంటి మోకాని అత్త మంచిగుండది. నువ్వేనన్న తిను ఏనన్న తిరుగు ఊరు మీద తిరుగు. నేను పోతానా ఇంటి మోకాని అత్త బాడుకావు సావనే కొడతా నిన్ను. మళ్ళీ ఎటు పోయిందే కట్ట. నువ్వు ఇంటికి వచ్చావు కాళ్ళు నాకు కొడతా బాడుకావు గట్ట తిరుగు ఊరు మీద. నీ అమ్మ కట్టి పడకపోయే కట్టి పడదే. ఏం కాదు అసలు కట్టెలు 10 ఉన్నాయి. నీ బల కొట్ట నీకు అబ్బాయి పాచను ఇలా మెత్తగా కొట్టిందిరా. అబ్బో అబ్బో ఎక్కడికో ఎక్కడో తీసింది. అబ్బో బొక్కలు ఇరినే ఉన్నాయి. అబ్బో ఈ బాడుకావు ఇంక ఇంటి మొక్కన రాలేదు కదా. ఎందుకు వస్తాడు? రాడు. ముడ్డి బొక్క సాఫ్ చేసిన కదా. ఇది చేయబట్టి నాకు కోసనే ఉన్నది. ఎట్లా నా బిడ్డ కన్నా ఫోన్ చేస్తా. నా బిడ్డకు ఫోన్ చేస్తారన్న పాడిపాంగు.
సప్నా సప్నా ఏంటిది? ఫోన్ చేస్తానే. హలో అమ్మ మంచిగా ఉన్నారానే? నేను మంచిగానే ఉన్నా. ఏం చెప్తానవే? ఏం చెప్పమంటావు బిడ్డ, వీడు చేయబట్టి నాకు గోసకే ఉన్నది. ఈ ఊళ్ళు ఉంది నా పోదున ఈ బాడుకావు చేయబట్టి. అగో ఏమైందే? ఎందుకు ఎడుతున్నావు? ఈ బాడుకావు చేయబట్టి నీ బతకనే ఇక బతక. ఏడికి పోయినా ఈయన ముచ్చట్నేది ఇస్తాన్రే. చేను కాడ ఈయన జోలేదు ఇస్తాన్రు, శెల్క కాడ ఈయన జోలేదు ఇస్తాన్రు, ఎక్కడికైనా ముచ్చటకు పోయినా కూడా ఈయన జోలేదు ఇస్తాన్రే. ఈ తిరిగే బాడుకావు తిరగాక మంది పోరగాళ్ళని ఖరాబ్ చేస్తాన్రని ఊరంతా పాట పాడుతాండ్రు. ఇక నేను చెప్తే వాడు రేవుకు రాడే, నా మాట ఇంటలేడాడు. నువ్వన్న జర బుద్ధి మాట చెప్పు బిడ్డ, నీ బాంచనే. అయ్యో అల్లుడిని తీసుకొని ఇయ్యాలరా అత్తే, జర నువ్వు నా అల్లుడు బుద్ధి మాట చెప్తున్నా రేవుకు అత్త, నీ బాంచనే రాయే. ఇది చేయవచ్చి నీ బతకటట్లేను. మంది మాట్లాడు ఎట్లా మాట్లాడతారు అనుకుంటా. ఏందట్నే? సరే సరేనే ఉండు, నేను అల్లుని చెప్తుంది. ఏడవకు నువ్వు, సరేనా? నీ బాంచను బిడ్డరా. సరే ఏడవ ఏడవ, మంచిగానే ఉంటా. నువ్వురా ఉంటానా బిడ్డ, ఉండు. ఏమైందట్నే? ఏంటిది ముచ్చట? నీ ముచ్చట పాడుగాను. మా తమ్ముడు గాడు మా అమ్మను బాగా కోసం ఉంచుకుంటాడట. పని చేస్తలేడట, పాడు చేస్తలేడట, ఊర్లు పట్టుకొని తిరుగుతాడట. అది ఏడ్చుకుంటా ఫోన్ మాట్లాడుతుంది. ఎందుకు పెళ్లి కావాలట్నా మీ తమ్మునికి? ఆడేదన్నా పని చేసి మంచిగా రేవు కట్టే పెళ్లి చేద్దామని మేమనుకుంటే పెళ్లి కావాలన్నట్టునా అని కారెడ్డాడు ఆడబడుతుంది. ఏమున్నదని చెప్తా మనకి పెళ్లి? ఆడు పంది లెక్క తినుకుంటా దుడ్డు లెక్క బతాడు. కొంచెమైనా సిగ్గుమాన ఉందా అన్న వానికి? చిన్న మూలికేనా చెప్పు తినడానికి? పెళ్లి చేసుకుని ఈడొచ్చింది, 4 రూపాయలు సంపాదించి వెనకేసుకోవాలని లేదా ఆయనకి? నా మొగడ ఎవరి దాకా నేను చెప్పేది కూడా గదే మరి. మరి ఏం చేద్దామంటే? మూరడు కొలిసి మళ్ళీ జానడు ముచ్చటాడు కాబడుతుంది. ఏం చేద్దామే అని మా అమ్మ ఫోన్లో బాగా ఏడ్చింది. అల్లుని తీసుకొచ్చి వానికి ఏమైనా భయం చెప్పు బిడ్డ, నేను ఎంత చెప్పినా వాడు ఇంటలేడు అంటాంది. మరి పోయేద్దామా? నేను రాను, నేను కరెంట్ బిల్లు కట్టేది ఉన్నది. ఏంది కరెంటు బిల్లా? అది పెద్ద దండి పని, మరి వచ్చినాక కూడా కట్టుకోవచ్చు. పోయేద్దాంపా. అది ఒక్కటే పని ఉన్నదే, ఇంకా లేవ్వా? ఆడు చెప్తుంటాడట, ఇది పోయి మాట్లాడుతుందట. నేను రాను, నువ్వో. ఏ గట్ల కాదు, నేను ఒక్కదాన్ని కూడా పోవచ్చు. నేను ఈ నుంచి ఎంత కోపం మీద పోతానో ఆడికి పోయినాక వాడు ఆ మాట ఈ మాట మాట్లాడతాడు, నా కోపం అంతా పోయేటట్టు చేస్తాడు. పోయి ఆయనకి 4 బుద్ధి మాటలు చెప్పేద్దాం. ఏమన్నా కొత్తగా చెప్తానవా అనే? నువ్వు లేనప్పుడు వాడికి ఎన్నోసార్లు చెప్పినా ఆడు మారడే. మారడు అయితే ఉంటే మంచిగా పని చేసుకొని బతకాడు. పోలేదు ఓ అబ్బగారి అంటే చింకలు ఇచ్చుకుంటూ ఉరుకుతావు. మనమే గట్ల అంటే ఎట్లా చెప్పు? వాడిని ఇంకెవరు పట్టించుకుంటారు? అబ్బా పోయేద్దాంపా. ఏం పోడో ఏమో సార్ నా పాప నడు. సరే దా. కున్నెలు దగ్గర పడ్డాయి. ఇంకా నాకు సంచి రానే ఉండే. ఈ తట్టుబాటులోనికి తెమ్మని చెప్తే పానమే అంగి పాడైతే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా మంచిగున్నావా బిడ్డ? మంచిగా ఉన్నదే. ఎందుకు ఏడుస్తున్నావే అమ్మా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఊకొని నచ్చిన కాదే అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆగురే, ఎందుకు ఎడతారే? మా అమ్మ ఏడుతుంటే నేను ఏడవకుంటే ఎట్లుంటా? అది ఏడితే నాకు ఏడిపోతుంది. నువ్వు ఎందుకు ఎడతాను వస్తామా? నా బిడ్డను చూసిన వాళ్ళే దుఃఖం ఆగలేదు అల్లుడు. ఏమైందని ఎడతాను వస్తామా? ఒక బిడ్డ అల్లుడు కోపానికి వస్తాడు. మీరు ఏడ్చుకుంటుంటే నిలబడే ఉండ నానే కూర్చోండి నాద్దా. అయ్యో అల్లుడు గంత మాట అంటానేమైంది బిడ్డ? పాడవాడా ఏడ్చిన వాళ్ళకి ఆడుతుంది. కూకా బిడ్డ కుర్చీ పీటల మీద చూసిన అవే మీ అవ్వ మర్యాద అల్లునికి. ఓ నాతో కార ఆట ఆడుతుంది. ఏమన్నది ఇప్పుడు? అది కూసపో ఆడ. కూసో దా బిడ్డ, కూసో కూసో బిడ్డ. చూసినావు బాడక ఎటు పోయిందే?
ఒక లచ్చక్క పొద్దుగాల ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టిందే మా పోరని నాగం చేస్తాను మీ కొడుకని ఇంత కోపం మీద సర్రగడ్డ మీద ఉన్నాడు బాడుకోపోయే వరకు ఇరుగా మరగా జోపిన అన్నే ఇక ఇంటి మోకాడ రాలేదు. ఇక నాకు ఏడ మనసులో పట్టక నీకు ఫోన్ చేసిన బిడ్డ నువ్వు మేము వచ్చినాం కదా నువ్వు ఏడవ కావు. మనం అత్తే వాడు అత్తడి అత్తడి ఇప్పుడు ఇడికి అయ్యో అత్త ఆగరాదు నీకైతే కరెంట్ బాగా అవుతున్నాయి. కాకపోతే ఏందే మరి ఓ ఉర్రుగత్తాడు ఎప్పుడాడు ఆగు ఫోన్ చేస్తానికి చెయ్యి. అరే ఏంద్రా గట్ల నడుతున్నావు? ఏంద్రా గడ్డలేనే ఆరా పొద్దుగాల కట్టి పట్టి బాగా కొట్టింది అవ్వ 2 రూపాయలు బావా. ఏం చేసావురా? ఎందుకు కొట్టిందిరా? అది ఉన్నది కదా అడుగురు దాన్నే. చెప్పే ఆనమంగట్నే ఏమిటి కొట్టేవో? ఇంత ముందే చెప్పినాగా అదే గా లచ్చి వచ్చి ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టి ఇంకా బాడుకో నిన్ను కొట్టుడు కాదు రా కొయ్యాల పండబెట్టి కుకోడా కుకో అక్కును బాగా మాట్లాడతాడే ఇక ఉరుకుతానావు. నీ అవ్వ కుసరాదు. ఎందుకు కూర్చోరాదురా? కూర్చో. ఒప్పోడా ఇప్పుడు చెప్పు అవి ఎందుకు కొట్టిందిరా నిన్ను? వాడేం చెప్పేటట్టున్నాడా బిడ్డ నేను చెప్తా. వాని తోటోళ్ళని చూడుపో లగ్గాలైనాయి పిల్లగాళ్ళు అయినరు మంచిగా పని చేసుకుంటారు మంచిగా భూములు జాగలు అన్నీ కొనుక్కొని మంచిగా బతుకుతారు. కానీ ఈ వాడుకావు రూపాయి పని లేకపాయే లగ్గం కాకపాయే పిల్లగాళ్ళు లేకపాయే పెళ్ళాం లేకపాయే రూపాయి సంపాదన లేకపాయే ఎట్లా బతుకుతాడే వాడు చెప్పిగా చెప్పవేంద్రావు నలవకపోడా ఇవరకు ఎగిరినావు కదా కొట్టిందని. ఏడికి పోతానవరా? చూసావా మీ అవి ఎంత బాధపడుతుందో? అల్లుడు నిన్ను నా పెద్ద కొడుకు అనుకొని చెప్తానా వానికి ఏదన్నా ఒక పని తొవ్వ చూపెట్టు వాడిని రేవుకు తీసుకురా. బావా అన్నందుకు నువ్వంటేనే భయం ఉన్నదానికి వాడిని ఏదన్నా ఒక పేరుకు తీసుకురా అల్లుడు. ఇక్కడ ఉంటే ఆ బాడుకో ఆయన తాగమవుతాడు. ఇప్పటికే ఆగం మీద ఊరు మీద తిరుగుతాడు. ఏడవకి అమ్మ నువ్వు ఎందుకు ఎడతానవే? అరే చూసినవారా నీకోసం అమ్మ ఎంత ఎడతాందో. ఏడవకత్తమ్మా వాడిని ఏదో పనులు పెట్టిస్తుంది. ఎన్నో ఎందుకు నువ్వు చేసే కన్నా పెట్టియ రాదు. నేను చేసే కదా నానే సరేది పెట్టిస్తుంది. మరి ఆడ పని చేస్తే వాడు అటు ఇటు తిరుగుడు ఉండదు ఆడనే ఉండాలి. సరే బిడ్డ దేశం పోయినోడైతే ఉంటలేడా? వాడు ఏడై ఉంటేంది మంచిగా పని చేస్తే అయిపోయి. వాడు దేశం పోయినాడు అనుకుంటా మంచిగా బతుకుతాయి 4 రూపాయలు సంపాదించుకుంటా. ఇంట్లో నావురా నేను పోను ఇన్నే ఉంటా. నేను సిగ్గు లేదురా మానవ లేదురా నీకు ఇంకా వాడు సత్తవా బావ గంత మంచిగా నౌకరు పెట్టిస్తా అంటే చేసుకునే మోకం లేదురా. ఇన్ని గిట్ట కదా చీపురు కట్టబట్టి అరే మీ అవ్వ మాట కాదు మీ అక్క మాట కాదు నేను చెప్తానా పని చేసుకుంటా చేసుకోవా? పని చేసుకున్నాడు బావా. బావా కుడిదిలు పడ్డ ఎలుక తీరు ఎటు మోసం మారకుండా అవుతుంది బావా. నువ్వు నా మాట వినవురా? నా మాట అంటే లెక్కలేదా మీకు? పోబా ఆగు బావా చేత్తది ఏంది తీయా తీయండి తీయి మా బలం పెట్టిపోతాను చేసుకొచ్చి మాకు పెడతావా? అత్తనే నేను అక్కనే ఉండి చేత్తది మళ్ళా తీయ అంటాడు. చేస్తా మంచిగా చెప్పురా చేస్తా బావా అంగవాడి కట్టం చేస్తా అని చెప్పు. అంగవాడి కట్టం చేస్తా బావాను చేస్తా బావా చేస్తా. ఇక రేవుకు రాలేదనుకో అక్క ఇంటి మొక్కన రాని రాదు రాడు పో ఇంటికి. ఇక మంచిగా పని చేసుకొని బతుకు. ఎప్పుడు కొట్టుడే నువ్వు? సిగ్గు అనిపిస్తలేదా గింత ఎత్తుంటే తనలో వెళ్ళడానికి? నా దోసకాలు ఇచ్చేది ఇస్తారు ఇది కొడితే తీయరా సిగ్గు అనిపిస్తలేదా? నీ లెక్కన ఊరి మీద వాడు తిరుగుతా నారా బాడుకావు కట్టం చేసుకుంటాడు అంగవాడి. మదిగాడు ఏం కట్టం చేస్తాడే ఆ గురించి చెప్తాడేందా మళ్ళా ఆ పోరను ఒకసారి పట్టుకున్నా వీడిని ఎందుకంటే వాళ్ళు ఇంటి మొక్కలు రాకుండా పోరని ఎప్పుడు కనబడుతున్నాను నీకు. మెల్లగా ఈ బాడుకావుతాడు గిదెల్లి పాడేది కానీ పాడి బిడ్డ బువ్వ తిందురు. తిని పోపా ఏమిటి కూర్చుంటున్నావు? ఏం కూర అంటే పొద్దుగాల ఇంత తలాకర్ తిని ఊరి మీద వారు తినవేనా పాట మళ్ళీ నన్ను నోరు తెరిపియాకు బాగున్నాడు దెబ్బల పాలవుతావు. దా ఆయింట్మెంట్ రాసుకుంటూ బావా
సప్నా సప్నా బయట ఉండే ఇస్తాడు ఏంది గిన్నెల కారపొడి పట్టుకురా పోవే. కారపొడా ఎందుకు వాడు లాభంలో పోతానే అయ్యో పూరని కారం పోతా అంటాను వాడికి మండాలే. నా కడుపులో మంట ఏందో వాడికి తెలియాలి కదా. ఏమైంది ఏమైందంటే వీడు ఏ పట్టినా ఇల్లు అమ్ముకోనా కిడ్నీలు అమ్ముకోనా. నీ ఇడ్లీలు ఎవడు కొనడు కానీ అసలు ఏం చేసిండు ఏం చేసిండా వీడు దోసగాళ్ళు అందరు వైన్స్కొస్తే ఉద్ధరిచ్చిండు. వీడు అన్ని కలిపి ₹1,00,000 అప్పైంది. మా సేటు నన్ను కట్టమంటాడు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏంది ₹1,00,000? ఓ నల్లమొక పోడా నీకేం పుట్టిందిరా ₹1,00,000 గిట్లా ఎట్లా పోతాను ₹1,00,000 ఇస్తారా ఉత్తరా అదే ఎవరు అనుకుంటారా నీ బావది అనుకుంటానవా ₹1,00,000 ఏడికెళ్ళి కడతావురా బాబు వీడి ఇక్కడ ఉంటా మనం బతుకం తాళమైపో పారా ఇంటికి వరకు పైగా ₹1,00,000 అబ్బా అబ్బా అచ్చి వారం రోజులైతుంది కాక ₹1,00,000 అంటే బాబు ఉన్నాడురా చంపిన పాపలేదు పారా అవ్వా ఉన్నవానే ఆగో ఏది బిడ్డ గిట్లా వచ్చిర్రు ఇక్కడ అద్దే మా ఇంటికాడ అద్దే అద్దు ఉచ్చుకో ఇన్ని ఏంది గట్లంటాడు తీసుకపోయి 4 రోజులు కూడా కాలేదు. ఇంకా 4 రోజులు ఉంచపోయినా ఈ బాడుకో సుంకులాంగు ఇంత బరువు బాధ్యత తెలుసు పైసా విలువ తెలుసు. ఆయనకి విలువ తెలుసులేమో గానీ నేను ఉన్నది అమ్ముకునేటట్టయినా కాదే. ఏమైందా చెప్పరా అడుగుతాదిగా చెప్పు ఏమైందా బాడుకావు చెప్పు. ఆడు చెప్తాడా ఇంకా ముచ్చడా నీకు ఈ నుంచి తీసుకుపోయినావా ఈయన చేసే వైన్ షాప్ లో వారికి పని పెట్టించినావా వారం రోజులు మంచిగా చేసిండు వారం తర్వాత కథం ఈ ఊరు దోస్తుగాలని ఆ ఊరు దోస్తుగాలని ఆ ఊరు దోస్తుగాలని అందరు మా ఊరు తొవ్వ పట్టిర్రు అని వైన్స్ తొవ్వ పట్టిర్రు. గిరాకీ బాగైందా బిడ్డ పైసలు బాగానే వచ్చుంటాయి. ఈ బాడుకావు పని చేయడు చేస్తే బాగానే పైసలు వస్తాయి. వచ్చిందే గిరాకీ బాగా వచ్చింది కానీ కుప్పేం లేదు అంత అప్పే. ఈ నల్లమొక పొడు అందరికి ఉద్దర పోసిండట గట్టిగా అల్లునికి మాట వచ్చిందాడ ఎట్లా చూస్తాను చూడు గుడ్డు చూసి ఏంట్రా బాడుకావు బావకు మాట తెచ్చినావురా ఆగే ఆగు ఇప్పుడు అది కొట్టినా ఏం రాదు తిట్టినా ఏం రాదు. ఆ వైన్స్ లా ₹1,00,000 దాకా ఉద్దరిచ్చిండట ఆ పైసలు కట్టమంటారు మరి ఆ పైసలు కట్టు. ఏంది ₹1,00,000? గన్ని పైసలు నా దగ్గర ఎక్కడున్నాయే? నా దగ్గర ₹1 లేదు. అల్లుండి కట్టువాను. ఏందత్తమ్మా నన్ను కట్టమంటున్నావు? నేనెందుకు కడతా? మీరే ఇంటికి రమ్మంటారు వానికి పని రేపు చూపించమంటారు పనిలో పెట్టమంటారు. ఇప్పుడు అప్పు కూడా నన్ను కట్టమంటారు. నా దగ్గర లేవు మీరే కట్టుకోర్రి. ఏంది నా దగ్గర ₹1 లేదు. ఏమో పైసలు అట పైసలు పోరడు చిన్న పోరడాయే తెలిసి చేసిండో తెలియక చేసిండో. లేవా లేకుండా గుంటమ్మి కట్టు. ఏంది గుంటమ్మన్నా? అబ్బో ఆ గుంట అమ్మితే మా పోరానికి లగ్గం ఎట్లయితుంది? ఆ గుంట చూసన్నా ఎవరికైనా పిల్లనిష్టానికి వస్తారు ఇంటి మోకాన. ఏదమ్మా నాకేమో సంబంధం లేదు మీరే కట్టుకోర్రి. సప్నా ఇంటనే వానే మీ అవ్వకు వాడు చేసిన అప్పకు ఏ సంబంధం లేదట. సరే నీకు మీ అవ్వ కూడా ఏ సంబంధం లేదు. నువ్వు మీ అవ్వగారింటికి వచ్చుడే లేదు ఇంకోసారి ఆ మాట తీసుడే లేదు. పాయిగా పోదాం. అత్తగారింట్లో అల్లునికి మంచి మర్యాద చేసిర్రు బుద్ధి వచ్చిందే. నడుగా పోదాం నడు. ఇన్నావు కదనే అమ్మ ఇక నేను ఇంటికి రాకుంటావైతే నీ కొడుకు ఎన్ని తప్పులు చేసినా వాడు నీకు చిన్న పూరం లెక్క కనబడతాడు. నేను అత్తేంది రాకుంటేందే మీరైతే ఇంట్లో మంచిగా ఉండుర్రి నేను రాను తీయరి మీరే ఉండుర్రి. పైసలు అనేసరికి ఇప్పుడు నీ కొడుకు పెద్దోడయిండు చిన్నోడయిండు బుద్ధిమంతుడయిండు మాకేం మాట అత్తేందే నేను రాకుంటావైతే. నువ్వు ఏడోకే ఆ అప్పు నేనే కట్టుకుంటా. అబ్బా ఇంటికి మళ్ళా రానే రావద్దిగా. ఇంకేమిటి కదా మన్ను బుజ్జి ఆగే నీ బాంచను నువ్వు గట్లా పోతే ఎట్లా చెప్పు? ఇంటికి ఒక ఆడబిడ్డవు నువ్వు ఇంటికి రాకపోతే ఎట్లనే అట్లా మాట్లాడకు బిడ్డ. ఆ వాడ పని చేయకుంటేందే ఇక్కడనే ఏ అయ్య కాళ్ళన్న మొక్కి ఈడ పని పెట్టిస్తా. ఆ ₹1,00,000 ఈతోనే కట్టిస్తా. ఈడు చేసిన తప్పుకు శిక్ష కూడా ఈడే అనుభవించాలి. చెప్పమేమరా బాడుకావు కడతా బావ తప్పైందనరా? కడతా బావా తప్పైంది బిడ్డ అట్లా మాట్లాడికే నీ బాంచనే. ఇంకేంది కడతా అన్నాడు కదా వాడే ఒప్పుకున్నాడు. ఈసారిగా నేను మధ్యలో ఉంటా బిడ్డ. అల్లుడు నీకు మాట రానియకుంటే చేస్తా. పైసలు వాళ్ళకి ముట్టే చెప్పు. అల్లుడు బుజ్జి ఇంట్లోకి రాండి బిడ్డ.
అక్క ఇడు ఉంటే అవ్వ కొడుతుంది పని దొరికరాక మీ ఇంటికి వస్తానే మళ్ళొస్తావా?